భార్య కోసం భర్త ఏం చేయాలో చెప్పిన సైకాలజిస్ట్ 5 పనులు ఖచ్చితంగా చేయాలంట. వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య కూడా. ఈ బంధాన్ని బలంగా మార్చడానికి రెండు వైపులా చిన్న చిన్న ప్రయత్నాలు జరగాలి. మీ భార్య ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఆమె కోసం కొన్ని పనులు చేయాలని సైకాలజిస్ట్ చెబుతున్నారు. వివాహం అనేది ఒక మధురమైన బంధం. ఈ బంధంలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు హృదయాలు, రెండు ఆలోచనలు, రెండు జీవితాలు కలిసి ఉంటాయి. ఈ బంధం ప్రతిరోజూ చిన్న చిన్న గొడవలు, భావాలు, ప్రేమతో నిండి ఉంటుంది. చిన్న చిన్న ప్రయత్నాలు భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేస్తాయి. వివాహం అనేది కేవలం బంధం కాదు, ప్రేమ, గౌరవం, అవగాహన యొక్క లోతైన పునాది. ప్రతి స్త్రీకి తన జీవిత భాగస్వామి అంటే భర్త నుంచి కొన్ని అంచనాలు ఉంటాయి. భర్త తన భార్య యొక్క ఈ అంచనాలను అర్థం చేసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. భార్యాభర్తల మధ్య దూరం ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మీరు భార్యను పట్టించుకోని భర్తగా మారకూడదు. బదులుగా సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించే భర్తగా మారాలి. అయితే చాలా మంది భార్యలు తమ భర్తల గురించి కొన్ని విషయాల్లో ఫిర్యాదు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు తమను పట్టించుకోవడం లేదని, బిజీ లైఫ్ స్టైల్ గడుపుతున్నారని ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తాయి. గౌరవం. భర్త తన భార్యను గౌరవించడం చాలా ముఖ్యం అని డాక్టర్ నేహా అంటున్నారు. ప్రతి మనిషి గౌరవాన్ని కోరుకుంటాడు. భార్యలు దీనికి మినహాయింపు కాదు. ఒక భార్య తన భర్త ప్రతి పరిస్థితిలోనూ తనను గౌరవించాలని కోరుకుంటుంది. ఆమె ఇంటి పనుల్లో సాయం చేసినా లేదా పార్టీలో తన స్నేహితులకు తనను తాను పరిచయం చేసుకున్నా ఆమెకు ప్రతిచోటా గౌరవం లభించాలి. దీని అర్థం కేవలం మాటల్లో చెప్పడం కాదు. భార్య పట్ల మీకున్న గౌరవం మీ ప్రవర్తనలో కూడా ప్రతిబింబించాలి. భార్య ఆలోచనలను గౌరవించడం, ఆమె చెప్పేదానికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. స్వేచ్ఛ. ఇల్లు లేదా బయట అయినా సరే చాలా సార్లు భర్తే ప్రతి చిన్న, పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు. భార్యకి సంబంధించిన నిర్ణయాల విషయంలో కూడా భర్త జోక్యం ఉంటుంది. అయితే ఇది కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు నిపుణులు. భార్యకు కూడా నిర్ణయాల తీసుకునే విషయంలో స్వేచ్ఛ ఉండాలి. అంతేకాకుండా ఇంటి వ్యవహారాల్లో ఆమె నిర్ణయాలకు తగిన గౌరవం ఇవ్వాలి. ప్రతి చిన్న విషయానికి కూడా నన్ను అడిగిన తర్వాతే చేయాలి, అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదంటూ షరతులు పెట్టకూడదు. భార్యకు స్వేచ్ఛ ఇస్తే ఆమె భర్తను ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. భర్తలు ఏం చేయాలో చెప్పిన సైకాలజిస్ట్. ప్రశంసించడం. భార్య ఇంటిని చక్కదిద్దడంలో ఆమె పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే అటు ఆఫీస్, ఇటు ఇల్లుని రెండింటిని మేనేజ్ చేస్తుంది. అలాంటి భార్యని పొగడటంలో తప్పేముంది? ఆమెకు ప్రశంసలు ఇస్తే పోయేదేముంది? అందుకే మీ భార్యను అభినందించడం ముఖ్యం. ఆమె చేసిన పనికి రోజుకు ఒక్కసారైనా ప్రశంసలు అందాలి. అప్పుడే భార్య సంతోషంగా ఉంటుంది. మీరు ఆమెను అర్థం చేసుకున్నారని భావిస్తుంది. ఆమె పడే కష్టాలకు తగిన గుర్తింపు దక్కుతుందని సంతోషిస్తుంది. భావోద్వేగ మద్దతు. భార్యకు భావోద్వేగ మద్దతు ఇవ్వడం ముఖ్యం. ప్రతి భార్య కలలు, లక్ష్యాలను సాధించడంలో భర్త తనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటుంది. ఆమె తన కెరీర్లో ముందుకు సాగాలనుకున్నా లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించాలనుకున్నా భర్త నుంచి పూర్తి మద్దతు లభించాలి. భర్త ఆమె బలహీనతలను అర్థం చేసుకుని బలంగా మారేందుకు సాయం చేయాలి. అంతేకాకుండా ఇంటి నిర్ణయాల్లో, పిల్లల భవిష్యత్తు విషయంలోనూ ఆమెకి మీరు తగిన మద్దతు ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. సమయం. బహుమతులు ఇవ్వడం. నేటి బిజీ జీవితంలో సమయం దొరకడం చాలా కష్టం. కానీ భార్య తన భర్తతో గడపాలని కోరుకుంటుంది. అంటే ఆమెకు తగిన సమయం కేటాయించాలి. కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, ఇద్దరి కలిసి వాకింగ్ చేయడం, కలిసి వంట చేయడం వంటి పనులు చేయాలి. ఈ చిన్న చిన్న విషయాలన్నీ బంధాన్ని స్ట్రాంగ్గా మారుస్తాయి. అంతేకాకుండా భార్యను సంతోషపెట్టడానికి ఆమెకు పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వనవసరం లేదు. నవ్వుతూ చాక్లెట్ లేదా పువ్వులు ఇలాంటి చిన్న గిఫ్ట్ ఇచ్చినా ఆమె సంతోషానికి అవధులు ఉండవని నిపుణులు అంటున్నారు. ఈ విషయాలు ముఖ్యం. భార్య చెప్పేది జాగ్రత్తగా వినండి. భర్తగా ఆమె పట్ల శ్రద్ధ వహిస్తున్నారని అనిపించేలా చేయండి. కలిసి వాకింగ్ చేయండి, సినిమాలు చూడండి లేదా ఒకరి సహవాసాన్ని ఒకరు ఆస్వాదించండి.
చిన్న చిన్న ప్రేమ క్షణాలు మీ భార్యాభర్తల బంధానికి తాజాదనాన్ని ఇస్తాయి. పరస్పర గౌరవం ఏదైనా సంబంధానికి పునాది. అది భార్యాభర్తల సంబంధంలో కూడా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఒక పువ్వు, ఒక కార్డు, లేదా సర్ప్రైజ్ డిన్నర్ కూడా మీ భార్యను సంతోషపరుస్తుంది. ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుల్ని సంప్రదించండి.